రక్త స్కందనంలో తోడ్పడేటువంటి కణాలు ఏంటి అంటే రక్త ఫలకి, రక్తం గడ్డ కట్టడంలో తోడ్పడే రక్త కణాలు ఏంటి అంటే రక్త ఫలకికలు అని చెప్పాలి అన్నట్టు. మరి అవి రక్త ఫలకి సాధారణంగా మనకు రక్తం గడ్డగట్టిన గాయమైన తర్వాత సాధారణంగా 3 నుండి 6 నిమిషాల్లో రక్తం అనేటువంటిది గడ్డగట్టడం అనేటువంటిది జరుగుతుంది. ఒకవేళ 3 నుండి 6 నిమిషాల్లో రక్తం గడ్డకట్ట లేదనుకోండి, అప్పుడు మనకు 2 లక్షణాలు ఉండవచ్చు అని చెప్పుకోవచ్చు. విటమిన్ కే లోపమన్నా ఉండాలి, లేదా రెండోది హీమోఫీలియా అనేటువంటి జన్యు సంబంధమైన వ్యాధి అన్నా ఉండాలి అన్నట్టు. సాధారణంగా గాయమైన తర్వాత 3 నుండి 6 నిమిషాలు గడ్డగట్ట లేదనుకోండి, 3 నుండి 6 నిమిషాలు గడ్డగట్టకపోతే విటమిన్ కే లోపమన్నా ఉండాలి, లేదా హీమోఫీలియా వ్యాధి అన్నా ఉండవలసి ఉంటుంది అన్నట్టు. మరి రక్త స్కందనం అనేటువంటిది ఏ విధంగా జరుగుతుంది, మనకు రక్తం గడ్డగట్టడం అనేటువంటిది ఏ విధంగా జరుగుతుంది అని ఒకసారి పరిశీలిద్దాం. రక్త స్కందనం, రక్త స్కందనము అంటే రక్తం గడ్డ కట్టడాన్ని ఏమంటారంటే రక్త స్కందనము, బ్లడ్ క్లాటింగ్ గా పేర్కొనడం అనేటువంటిది జరుగుతుంది అన్నట్టు. మరి రక్త స్కందనం అనేటువంటిది మనకు తీసుకున్నట్టయితే మన రక్త స్కందనంలో 3 చర్యలు అనేటువంటిది జరగడం జరుగుతుంది. ఒకటి రక్తనాళ బిరడ ఏర్పడడం, రెండో తీసుకున్నట్టయితే రక్తనాళ సంకోచం, 3 తీసుకున్నట్టయితే ఫైబ్రినోజన్ వల ఏర్పడడం, ఈ 3 దశల్లో రక్త స్కందనం అనేటువంటి జరుగుతుంది. మరి రక్త స్కందనం అనేటువంటి ఏ విధంగా జరుగుతుంది, రక్త స్కందనంలో తోడ్పడే కారకాలు ఏంటో మనం ఒకసారి పరిశీలిద్దాము అన్నట్టు. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు రక్త స్కందనంలో తోడ్పడే కారకాలు యాక్చువల్గా చెప్పాలంటే 13 కారకాలు ఉన్నాయి. ప్రస్తుతం 12 కారకాలే, ఒక కారకాన్ని తొలగించడం అనేటువంటి జరిగింది, అది 6వ కారకాన్ని తొలగించింది. మరి ఏంటి ఆ కారకాలు తీసుకుంటే, ఒకటి ఫైబ్రినోజన్ అండ్ ఒకటి ఏంటంటే ఫైబ్రినోజన్. మనకు ఒకటి ఏది అంటే ఇక్కడ ఏం చెప్పాలి, ఇక్కడ ఫైబ్రినోజన్ అనేటువంటి ఫస్ట్ కారకం. మొత్తం ఎన్ని కారకాలు ఉంటాయి, 13 కారకాలు అనేటువంటి ఉండే ఒకటి ఫైబ్రినోజన్. నెక్స్ట్ వన్ తీసుకున్నట్టయితే ప్రోథ్రాంబిన్, అదేవిధంగా తీసుకున్నట్టే ఫైబ్రినోజన్, ప్రోథ్రాంబిన్, థ్రాంబోప్లాస్టిన్ లేదా మనకు టిష్యూ ఫ్యాక్టర్గా పేర్కొనడం జరుగుతుంది. నెక్స్ట్ మనం తీసుకున్న 4వ తీసుకున్నట్టయితే కాల్షియం అనేటువంటి తీసుకున్నట్టయితే, అదేవిధంగా 4 తర్వాత 5 ప్రోఎక్సలరిన్, 6వ తీసుకున్నట్టయితే మనకు తొలగించడం అనేటువంటి జరిగింది, దాన్ని ఎక్సలరిన్ అని కూడా పిలుస్తారు. ప్రోఎక్సలరిన్ 6వది దీన్ని తొలగించడం అనేటువంటి జరిగిందండి. ఎక్సలరిన్ ఏం చేశారు, దీన్ని ప్రస్తుతం తొలగించారు. అంటే ప్రస్తుతం ఎన్ని కారకాలు ఉన్నాయి, 12 కారకాలే ఉన్నాయి. ప్రస్తుతం ఎన్ని కారకాలు ఉన్నాయంటే మనకు ఫస్ట్ ఏమనుకున్నాం, ఫైబ్రినోజన్, ప్రోథ్రాంబిన్, థ్రాంబోప్లాస్టిన్, కాల్షియం, ప్రోఎక్సలరిన్, ఈ ఎక్సలరిన్ అనేదాన్ని ప్రస్తుతం తొలగించడం అనేటువంటి జరిగింది అన్నట్టు. తర్వాత 7వది ప్రోకన్వర్టిన్. నెక్స్ట్ వన్ తీసుకుంటే 8వ తీసుకుంటే యాంటీ హీమోఫిలిక్ ఫ్యాక్టర్. 9వ తీసుకున్నట్టయితే ప్లాస్మా థ్రాంబోప్లాస్టిన్ కంపోనెంట్ లేదా క్రిస్మస్ కారకము అంటారు. కారకము అన్నా కూడా ఒకటే, ప్లాస్మా థ్రాంబోప్లాస్టిన్ కాంపోనెంట్ అన్న, పీటీసీ అన్న, లేదా మన క్రిస్మస్ కారకం అన్న ఒకటే. నెక్స్ట్ 10వ తీసుకున్నట్టయితే స్టూవర్ట్ ఫ్యాక్టర్ అంటారు. స్టూవర్ట్ ఫ్యాక్టర్. నెక్స్ట్ మనం తీసుకున్న 11వ తీసుకున్నట్టయితే ప్లాస్మా థ్రాంబోప్లాస్టిన్ యాంటీసిడెంట్ అనేటువంటి. నెక్స్ట్ 12వ తీసుకున్నట్టయితే హగ్మన్
ఫ్యాక్టర్ అనేటువంటిది మనకు 12 తీసుకుంటే, 13 తీసుకున్నట్టయితే ఫైబ్రిన్ స్టెబిలైజింగ్ ఫ్యాక్టర్. ఫైబ్రిన్ స్టెబిలైజింగ్ మొత్తం ఎన్ని కారకాలు ఉన్నాయండి? 13 కారకాలు. మళ్ళీ ఒకసారి చూసినట్టయితే ఫైబ్రినోజన్, ప్రోథ్రామిన్, థ్రాంబోప్లాస్టిన్, కాల్షియం, ప్రోఎక్సెలరిన్, ఎక్సెలరిన్, ప్రోకన్వర్టిన్, యాంటీ హిమోఫిలిక్ ఫ్యాక్టర్, క్రిస్మస్ కారకం, స్టువర్ట్ కారకం, ప్లాస్మా థ్రాంబోప్లాస్టిన్ యాంటీసిడెంట్, హగ్మన్ ఫ్యాక్టర్, ఫైబ్రిన్ స్టెబిలైజింగ్ ఫ్యాక్టర్. ఈ 13 కారకాల్లో తీసుకుంటే 6వ కారకాన్ని మాత్రం తొలగించడం అనేటువంటిది జరిగింది ప్రస్తుతము. అంటే ప్రస్తుతం ఉన్న కారకాలు ఎన్ని అంటే 12 కారకాలు అనేటువంటివి ఉన్నవి అన్నట్టు. వాడి యొక్క నేచర్ తీసుకున్నట్టయితే ఈ యొక్క ఫైబ్రినోజన్ యొక్క నేచర్ ప్లాస్మా ప్రోటీన్ అండి. ఇదేంటిదంటే ప్లాస్మా ఫైబ్రినోజన్ అనేటువంటిది ఏది అంటే ప్లాస్మా ప్రోటీన్ అండి. ప్లాస్మా ప్రోటీన్ గా పేర్కొనడం జరుగుతుంది. ఈ ప్రోథ్రామిన్ యొక్క నేచర్ ఏంటంటే ఇది కూడా ప్లాస్మా ప్రోటీనే. అదేవిధంగా థ్రాంబోప్లాస్టిన్ తీసుకున్నట్టయితే ప్లాస్మా మెంబ్రేన్ యొక్క గ్లైకోప్రోటీన్ అంటారు. ప్లాస్మా మెంబ్రేన్ యొక్క గ్లైకోప్రోటీన్ గా పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది అన్నట్టు. అదే కాల్షియం తీసుకున్నట్టయితే ఇనార్గానిక్ ఆయాన్, ఇది అంటే మనకు అకర్బనిక లవణముగా పేర్కొనడం జరుగుతుంది అన్నట్టు. మళ్ళీ ప్రోఎక్సెలిన్ కూడా ప్లాస్మా ప్రోటీన్ గానే పేర్కొనడం జరుగుతుంది అన్నట్టు. అదే మరి ఈ విధంగా 7వ తీసుకున్నట్టయితే ప్రో కన్వర్టిన్ తీసుకున్న ప్లాస్మా ప్రోటీనే, 8వది కూడా ప్లాస్మా ప్రోటీనే, 9వది కూడా ప్లాస్మా ప్రోటీనే, మనకు 10వది కూడా ప్లాస్మా ప్రోటీనే, 11వది కూడా ప్లాస్మా ప్రోటీనే, 12వది కూడా ప్లాస్మా ప్రోటీన్. ఇది యాక్టివేటెడ్ బై ద నెగిటివ్లీ చార్జ్డ్ సర్ఫేసెస్. అంటే ఇక్కడ ఇవన్నీ కూడా ప్లాస్మా ప్రోటీన్స్ ఏనండి. మనకు తీసుకున్నట్టయితే ఏది వాడి యొక్క నేచర్ తీసుకుంటే ఆ కారకాల యొక్క నేచర్ తీసుకున్నట్టయితే మరి ఈ ఫైబ్రినోజన్ అనేటువంటి అంటే రక్తం గడ్డగట్టడంలో తోడ్పడే కారకాలని 13 కారకాల్లో మొదటి కారకమైనటువంటి ఫైబ్రినోజన్ని కానీ ప్రోథ్రామిన్ని కానీ ఉత్పత్తి చేసేటువంటిది ఏది అంటే కాలేయం అండి. దీన్ని ఇక్కడ మనం 1వ దాన్ని కానీ 2వ దాన్ని కానీ అదే విధంగా తీసుకున్నట్టయితే ఇక్కడ 1వ కారకం కానీ 2వ కారకం కానీ అదే విధంగా తీసుకున్నట్టయితే 5వ కారకం కానీ అదేవిధంగా 6వ 7వ కారకాన్ని కానీ అదేవిధంగా మనకు తీసుకున్న 9వది కానివ్వండి 10వది కానివ్వండి 11వది కానీ 12వది కానీ 13 కానీ ఇవన్నీ కూడా ఎక్కడ ఉత్పత్తి అవుతాయి అంటే లివర్లో ఉత్పత్తి కావడం అనేటువంటిది జరుగుతుంది అన్నట్టు. అదే కాల్షియం అనేటువంటి ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ప్లాస్మాలో ఉండడం అనేటువంటిది జరుగుతుంది అన్నట్టు. దీని యొక్క పాత్వే ఫంక్షన్స్ తీసుకున్నట్టయితే ఫైబ్రినోజన్, ఈ ఫైబ్రినోజన్ మనకు కామన్ పాత్వే తీసుకున్నట్టే కన్వర్టెడ్ టు ఫైబ్రిన్. అంటే ఇది ఏం చేస్తుందంటే ఇక్కడ ఫైబ్రినోజన్ అనేటువంటి ఫైబ్రిన్ గా మార్చేటువంటిది ఏంటంటే థ్రాంబోప్లాస్టిన్. ఆ ప్రాసెస్ అనేటువంటి మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకు తీసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఇక్కడ క్లాటింగ్ క్యాస్కేడ్ తీసుకున్నట్టయితే క్లాటింగ్ క్యాస్కేడ్ మనకు 2 పద్ధతులు ఉన్నాయి. ఇంట్రిన్సిక్ పాత్వే అని, అదేవిధంగా మనకు ఇంట్రిన్సిక్ పాత్వేగా ఎక్స్ట్రిన్సిక్ పాత్వేగా 2 పాత్వేస్ అనేటువంటి ఉండడం జరుగుతుంది. మనకు ఆ 2 పాత్వేల్లో తీసుకున్నట్టయితే ఇక్కడ ఫ్యాక్టర్ మనకు తీసుకున్నట్టయితే 12 కానివ్వండి, అదేవిధంగా 11 కానివ్వండి, అదేవిధంగా 9 కానివ్వండి, 8 కానివ్వండి ఇంట్రిన్సిక్ పాత్వేలో పాల్గొనడం అనేటువంటి జరుగుతుంది అన్నట్టు. అదే ఎక్సెంట్రిక్ పాత్వేలో మనకు టిష్యూ అనేటువంటి ఎప్పుడైతే ఇంజ్యూర్ అవుతుందో ఫ్యాక్టర్ 3 తీసుకున్నట్టు ఫ్యాక్టర్ 3 కానివ్వండి, ఫ్యాక్టర్ 7 కానివ్వండి, ఫ్యాక్టర్ 3 and 7 అనేది అంటే 3 and 7 అనేటువంటిది ఎక్స్ట్రిన్సిక్ పాత్వేలో ఎక్స్ట్రిన్సిక్ పాత్వేలో మనకు తీసుకున్నట్టు పాత్వేలో పాల్గొనడం జరిగితే అక్కడ మనకు 12 కానివ్వండి, 11 కానివ్వండి, 9 కానివ్వండి, 8 అనేటువంటి ఇంట్రిన్సిక్ పాత్వేలో పాల్గొనడం అనేటువంటి జరుగుతుంది. ఇక జనరల్గా మనకు తీసుకున్నట్టు కామన్ పాత్వేలో తీసుకుంటే 9 కానివ్వండి, 5 కానివ్వండి, 2 కానివ్వండి, ఇవి మనకు పాల్గొని ఇక్కడ ఫైబ్రినోజన్ ఏం చేస్తుందంటే ఫైబ్రిన్ గా మార్చడం జరుగుతుంది. ఫైబ్రినోజన్ ఏమవుతుంది ఫైబ్రిన్ గా. మళ్ళీ ఫైబ్రిన్ అనేటువంటిది ఫ్యాక్టర్ 13 ఫ్యాక్టర్ అని ఏం చేస్తుంది ఫైబ్రినోజన్ ని స్టేబుల్ ఫ్యాబ్రిన్ గా మార్చడం అనేటువంటి జరుగుతుంది. అంటే మనకు జనరల్ గా తీసుకున్నట్టే సింపుల్ గా తీసుకున్నట్టు ఇక్కడ మనం ఒకసారి పరిశీలిస్తే ఇక్కడ మనకు
చూడండి ఇక్కడ రక్త స్కందనం జరిగే ప్రాసెస్ ఈజీ పద్ధతిలో తీసుకుంటారు. రక్త స్కందనం, రక్తం గడ్డగట్టే విధానం తీసుకున్నట్టయితే ఇక్కడ మనకు చూడండి ఇక్కడ రక్త స్కందనంలో తోడ్పడేటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు చూద్దాం. తోడ్పడే కణాలు, రక్త స్కందనం, రక్తం గడ్డగట్టడం తోడ్పడే కణాలు ఏంటి అంటే రక్త ఫలకికలు అని చెప్తాం. రక్త ఫలకికలు, రక్తం గడ్డగట్టడంలో తోడ్పడే కారకాలు ఏంటి అంటే రక్త ఫలకికలు. అదేవిధంగా రక్తం గడ్డగట్టడం తోడ్పడే విటమిన్ ఏది అని మనకు క్వశ్చన్ అడిగాడు అనుకోండి, అప్పుడు విటమిన్ కే అని చెప్తాము అన్నట్టు. రక్తం గడ్డగట్టడం తోడ్పడే విటమిన్ ఏంటంటే విటమిన్ కేగా పేర్కొనడం జరుగుతుంది, ఫిల్లోక్వినోన్గా పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది. రక్తం గడ్డగట్టడం తోడ్పడే ఎంజైమ్ అన్నాడు అనుకోండి, ఎంజైమ్ అన్నప్పుడు మనకి ఏం చెప్పాలంటే థ్రాంబోకైనేజ్, థ్రాంబోకైనేజ్గా పేర్కొనడం జరుగుతుంది అన్నట్టు. రక్తం గడ్డగట్టడంలో తోడు ముఖ్యమైన కారకాలు తీసుకున్నట్టయితే మనకు ఫైబ్రినోజన్ కానీ, నెక్స్ట్ ఫైబ్రిన్ కానీ, నెక్స్ట్ వన్ తీసుకున్నట్టయితే కాల్షియం కానీ, మనకు తీసుకున్నట్టయితే ఇక్కడ ప్రోథ్రాంబిన్ కానీ, నెక్స్ట్ వన్ థ్రాంబిన్ కానీ అని చెప్పవచ్చు అన్నట్టు. మరి ఈ ప్రాసెస్లో తీసుకుంటే ఇక్కడ ఇవి ముఖ్యమైనటువంటి తీసుకోవచ్చు. రక్తం గడ్డడం తోడ్పడే కణాలు రక్త కణాలు, రక్తం గడ్డడం తోడ్పడే విటమిన్ ఏంటంటే విటమిన్ కే, రక్తం గడ్డడం తోడ్పడే ఎంజైమ్ ఏంటంటే థ్రాంబోకైనేస్. ఇక రక్తం గడ్డగడం మొత్తం టోటల్గా తీసుకున్న 12 కారకాలని చెప్పుకున్నాం ఇంతకుముందు. దాంట్లో ముఖ్యమైనవి ఫైబ్రినోజన్ కానీ, ఫైబ్రిన్ కానీ, కాల్షియం కానీ, ప్రోథ్రాంబిన్ కానీ, థ్రాంబిన్ కానీ. మరి ఎలా రక్తం గడ్డగడుతుంది అంటే ప్రమాదవశాత్తు ప్రమాదం జరిగి రక్తనాళానికి ఫ్రాక్చర్ అయినప్పుడు రక్తస్రావం జరిగే సమయంలో మనకి ఏం చేస్తాయంటే ఇక్కడ ప్రోథ్రాంబిన్ ప్రోథ్రాంబిన్ అనేటువంటిది థ్రాంబిన్గా, ఈ ప్రోథ్రాంబిన్ని థ్రాంబిన్గా మార్చేది అంటే ఏంటిది అంటే థ్రాంబోకైనేజ్. ప్రోథ్రాంబిన్ని థ్రాంబిన్గా మార్చేది థ్రాంబోకైనేజ్. అంటే రక్తస్రావం, రక్తనాళం మనకు ఫ్రాక్చర్ అయినప్పుడు, రక్తనాళం తెగినప్పుడు రక్తంలో ఉండే రక్త ఫలికలు అనేటువంటి మనకు తీసుకుంటే అక్కడ ఉండేటువంటి రక్త కారకాలు అనేటువంటి ప్రోథ్రాంబిన్ని థ్రాంబిన్గా యాక్టివేట్ చేసేటువంటిది ఏంటంటే ఈ థ్రాంబోకైనేజ్ అనేటువంటి మారుస్తుంది అన్నట్టు. అప్పుడు మనకు ఇక్కడ మనకు తీసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఫైబ్రినోజన్ ఫైబ్రినోజన్ని ఫైబ్రిన్గా, ఈ ఫైబ్రినోజన్ని ఫైబ్రిన్గా మార్చేటువంటిది ప్రోథ్రాంబిన్ని థ్రాంబిన్గా, ప్రోథ్రాంబిన్ థ్రాంబిన్గా మార్చేది ఏందనుకున్నాం మనం ఇంతకుముందు థ్రాంబోకైనేజ్ అనే ఎంజైమ్. అప్పుడు ఇన్యాక్టివేట్ స్టేట్లో ఉండేటువంటి ప్రోథ్రాంబిన్ని థ్రాంబిన్గా మారుస్తుంది, యాక్టివేట్ చేస్తుంది, థ్రాంబిన్గా మార్చేది ఏంటంటే థ్రాంబోకైనేజ్. ఈ థ్రాంబోకైనేజ్ అనేటువంటి ఎంజైమ్ థ్రాంబిన్గా మార్చిన తర్వాత ఈ థ్రాంబిన్ అనేటువంటి ఏం చేస్తుందంటే ఫైబ్రినోజన్ని మనకు ఫైబ్రిన్గా మార్చమనేటువంటిది జరుగుతుంది. అప్పుడు రక్తం అనేటువంటిది మనకు ఈ రక్త స్కందనం జరిగినటువంటి ప్రతి రక్తం గాయమైనటువంటి ప్రదేశంలో మనకు ఈ క్యాస్కేడ్ అని జరిగి మనకు ఇలా వలలాంటి నిర్మాణం అనేటువంటి ఫైబ్రిన్ పోగులు అనేటువంటి ఏర్పడడం జరుగుతుంది. ఇలా ఫైబ్రిన్ పోగు ఏర్పడడం ఫలితంగా ఇక్కడ రక్త కణాలు అనేటువంటి చిక్కుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఈ రక్త కణాలు చిక్కుకొని ఏం చేస్తాయంటే రక్తస్రావం అనేటువంటిది తగ్గడం అనేటువంటి జరుగుతుంది. అంటే రక్తనాళం అనేటువంటిది మనకు ఫ్రాక్చర్ కాబడినప్పుడు ఇక్కడ ఫస్ట్ రక్తనాళ సంకోచం అనేటువంటి చెందడం జరుగుతుంది. ఆ తర్వాత రక్తనాళ బిరడా ఏర్పడి ఫైబ్రిన్ వలయ అనేటువంటిది ఏర్పడి అక్కడ రక్త కణాలు చిక్కుకోవడం వల్ల రక్తం గడ్డగట్టడం అనేటువంటి జరుగుతుంది. అయితే మన గతంలో డిఎస్సిలో ఏమని ఇచ్చారంటే ఇక్కడ మనకు సరైన రక్త స్కందన శృంఖల చర్యను గుర్తించండి అన్నాడు. అంటే సరైన రక్త స్కందన చర్య అంటే మన ఎగ్జామ్లో కరెక్ట్ సీక్వెన్స్ ఆన్సర్ ఏంటంటే ప్రోథ్రాంబిన్, ఫైబ్రినోజన్, ఫైబ్రిన్ అనేటువంటి కరెక్ట్ సీక్వెన్స్ అన్నట్టు. ఇక్కడ మరి ఫైబ్రినోజన్, థ్రాంబిన్ ఇలా ఇవ్వడం జరిగింది. ఒకటో ఆప్షన్ ఇది కరెక్ట్ సీక్వెన్స్ అన్నట్టు. అంటే ప్రోథ్రాంబిన్,
థ్రామిన్, ఫైబ్రినోజన్, ఫైబ్రిన్. మనకు ప్రోథ్రామిన్ అనేటువంటి థ్రామిన్గా వాడడానికి అండ్ మనకు వాడడంలో ఇక్కడ మనకు వివిధ కారకాలు అనేటువంటి కూడా తోడ్పడడం అనేటువంటి జరుగుతుంది. అంటే జనరల్గా మనకి ఏమి ఇస్తారు, ప్రోథ్రామిన్ థ్రామిన్గా మార్చేది ఏది అంటే థ్రాంబోకైనేజ్ అనేటువంటి, లేదా ఫైబ్రినోజన్ ని ఫైబ్రిన్గా మార్చేది ఏది అంటే ఫైబ్రిన్ వల మాదిరిగా మార్చేది ఏంటంటే, లేదా ఫైబ్రిన్ పోగులుగా మార్చేది ఏది అంటే థ్రామిన్ అని చెప్పుకోవాలి. ఈ విధంగా రక్త స్కందనం అనేటువంటిది ప్రాసెస్ అనేటువంటి జరగడం అనేటువంటి జరిగి రక్తం గడ్డగట్టడం అనేటువంటి జరుగుతుంది అన్నట్టు. అది మన రక్త స్కందనం యొక్క ప్రక్రియ తీసుకుంటే, ఈ రక్త స్కందన ప్రక్రియలో మొత్తం మనకు ఎన్ని కారకాలండి, 13 కారకాలు ఉండే 6వ కారకాన్ని తొలగించిన ఫలితంగా ప్రస్తుతం 12 కారకాలు అనేటువంటి ఉండి రక్తం గడ్డగట్టడం అనేటువంటి ప్రాసెస్ జరగడం అనేటువంటి జరుగుతుంది అన్నట్టు. ఇది రక్త స్కందనం గురించి తీసుకున్నట్టయితే రక్త ఫలకికలు, రక్త స్కందనం పరిస్థితి మనం తీసుకున్నట్టు. నెక్స్ట్ మనం ఇక్కడ రక్తము తర్వాత వచ్చేటువంటిది ఏది అంటే, మనకు వచ్చేటువంటి రక్తం తర్వాత నెక్స్ట్ వన్ ఏంటంటే రక్త వర్గాలు తీసుకుందాం. రక్త వర్గాలు మనకు రక్త వర్గాలు తీసుకున్నట్టయితే మొట్టమొదటిసారిగా రక్త వర్గాలని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరంటే కారల్ లాండ్స్టైనర్ అండి. కారల్ లాండ్స్టైనర్ మొట్టమొదటిసారిగా కనుగొనబడిన రక్త వర్గాలు ఎవరు కనుగొన్నారు అంటే కారల్ లాండ్స్టైనర్ అనేటువంటి వ్యక్తి కనుగొనడం జరిగింది. అప్పుడు ఏ, బి, ఓ రక్త వర్గాల్ని కనుగొనడం జరిగింది అన్నట్టు. ఆ తర్వాత మనకు కారల్ లాండ్స్టైనర్ అనేటువంటి వ్యక్తి, ఆ తర్వాత డెకాస్టెల్లా స్టర్లింగ్ అనేటువంటి వ్యక్తి ఏబి రక్త వర్గాన్ని కనుగొనడం అనేటువంటి జరిగింది అన్నట్టు. అంటే జనరల్గా రక్త వర్గాన్ని కనుగొన్నది ఎవరు అంటే కారల్ లాండ్స్టైనర్. ఈయన యొక్క పుట్టిన రోజుని జూన్ 14ని మనకు రక్తదాన దినోత్సవంగా జరుపుకోవడం అనేటువంటిది కూడా జరగడం అనేటువంటిది జరుగుతుంది అన్నట్టు. మరి రక్త వర్గాలను దేని ఆధారంగా వర్గీకరిస్తారంటే ప్రతి జనకాలు, ప్రతి రక్షకాల ఆధారంగా వర్గీకరిస్తారు అన్నట్టు. యాంటీజెన్స్ అండ్ యాంటీబాడీస్ ఆధారంగా వర్గీకరించడం అనేటువంటి జరుగుతుంది. మరి ప్రతిజనకాలు ఎక్కడ ఉంటవి, మరి ప్రతిరక్షకాలు ఎక్కడ ఉంటాయంటే ప్రతిజనకాలు ఏమో ఆర్బీసీ కణకుడ్యం మీద ఉంటవి అనండి. ఆర్బీసీ కణకుడ్యం మీద ఉండేవేమో అంటే ప్రతిజనకాలుగా పేర్కొనడం జరుగుతుంది. అదే ప్లాస్మాలో ఉండేటువంటి ఏంటి అంటే ప్రతిరక్షకాలు. దీని ఆధారంగానే మనకు రక్త వర్గాలని వర్గీకరించడం జరిగింది. మరి దీనిలో తీసుకున్నట్టయితే విశ్వగ్రహీత యూనివర్సల్ డోనర్, విశ్వగ్రహీత రక్త వర్గం ఏది అంటే ఏబి అని చెప్తాము. విశ్వదాత యూనివర్సల్ డోనర్, విశ్వదాత రక్త వర్గం ఏది అంటే మన ఓ రక్త వర్గం అని చెప్పడం అనేటువంటి జరుగుతుంది అన్నట్టు. మనం దీన్ని చార్ట్ ద్వారా పరిశీలించినట్టయితే ఈ రక్త వర్గాలని మనం ఒకసారి పరిశీలిస్తే చూడండి, ఇక్కడ ఈ డోనర్స్ బ్లడ్ టైప్ తీసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఇక్కడ అందరూ ఇక్కడ తీసుకున్న రిసిపియంట్ బ్లడ్ గ్రూప్ ఇక్కడ డోనర్ బ్లడ్ గ్రూప్గా ఇవ్వడం జరిగింది అన్నట్టు. అంటే ఇక్కడ స్వీకరించేవారు, ఇక్కడ దానం చేసేవారు దాత. ఇక్కడ తీసుకుంటే దాత, ఇక్కడ తీసుకున్నట్టయితే గ్రహీత ఇవ్వడం జరిగింది. ఇక్కడ దాత, నెక్స్ట్ వన్ ఇక్కడ గ్రహీత అనేటువంటిది ఇవ్వడం జరిగింది అన్నట్టు. మనం పరిశీలిస్తే ఇక్కడ ఓ నెగిటివ్ దానం చేస్తే ఏబి పాజిటివ్ గ్రహిస్తారండి. అందరు గ్రహిస్తారు, అంటే అందరూ గ్రహించే రక్త వర్గం ఏదంటే ఓ నెగిటివ్ అని చెప్పాలి. అందరూ గ్రహించే రక్త వర్గం ఓ నెగిటివ్ అంటే చూడండి, ఇక్కడ ఓ నెగిటివ్ని ఏబి పాజిటివ్ గ్రహించాడు, ఏబి నెగిటివ్, ఏ పాజిటివ్, ఏ నెగిటివ్, బి పాజిటివ్, బి నెగిటివ్, ఓ పాజిటివ్, అందరూ గ్రహించే రక్త వర్గం ఏది అంటే ఓ నెగిటివ్ అని చెప్పాలి అన్నట్టు. అదే ఓ పాజిటివ్ తీసుకున్నారనుకోండి, ఓ పాజిటివ్ ఎవరైనా కూడా ఓన్లీ ఏబి పాజిటివ్, ఏ పాజిటివ్, బి పాజిటివ్, ఓ పాజిటివ్ మాత్రమే స్వీకరించడం అనేటువంటి జరిగింది అన్నట్టు. అదే బి నెగిటివ్ తీసుకున్నారనుకోండి, బి నెగిటివ్ ఏబి పాజిటివ్ గ్రహించవచ్చు, ఏబి నెగిటివ్, అందుకని ఏమన్నా విశ్వగ్రహీత అని పేర్కొంటున్నాము. అదేవిధంగా బి నెగిటివ్, బి పాజిటివ్, బి నెగిటివ్ స్వీకరించడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు. అదే బి పాజిటివ్ అయితే ఓన్లీ ఏబి పాజిటివ్ మరియు బి పాజిటివ్ మాత్రమే స్వీకరించవచ్చు. అదే ఏ నెగిటివ్ తీసుకున్నారనుకోండి, ఏబి పాజిటివ్, ఏ నెగిటివ్, అదేవిధంగా ఏ నెగిటివ్,
మరి ఏ పాజిటివ్ మాత్రమే స్వీకరించడానికి అవకాశం ఉంది అన్నట్టు. ఏ పాజిటివ్ తీసుకున్న ఏబి పాజిటివ్, ఏ పాజిటివ్ మాత్రమే స్వీకరించడం జరుగుతుంది. అదే ఏబి నెగిటివ్ అయితే ఏబి పాజిటివ్, ఏబి నెగిటివ్ ఇద్దరు మాత్రం. అదే ఏబి పాజిటివ్ అనుకోండి, ఓన్లీ ఏబి పాజిటివ్ మాత్రమే స్వీకరించవలసి ఉంటుంది అన్నట్టు. అంటే దీనివల్ల మనకి ఏం తెలిసింది, అందరూ గ్రహించే రక్త వర్గం ఏది అంటే ఇక్కడ ఓ నెగిటివ్ అని చెప్పాలి. అందరూ గ్రహించే రక్త వర్గం ఏది, అందరూ గ్రహించే రక్త వర్గం, అందరూ గ్రహించే రక్త వర్గము ఏది అంటే ఓ నెగిటివ్ అని చెప్పాలి అన్నట్టు, ఓ నెగిటివ్. మరి ప్రపంచంలో తక్కువగా ఉండే రక్త వర్గం ఏది అంటే ఏబి నెగిటివ్ అని చెప్పాలి. ప్రపంచంలో తక్కువగా ఉండే రక్త వర్గం ఏది అంటే ఏబి నెగిటివ్ పేర్కొన్నాం. ఇక్కడ చూడండి, ఏబి పాజిటివ్ ఈజ్ ఏ యూనివర్సల్ రిసిపియంట్. అంటే ప్రపంచంలో అందరూ గ్రహించే అన్నిటిని గ్రహించే రక్త గ్రూప్ ఏది అంటే ఏబి పాజిటివ్గా పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా యూనివర్సల్ డోనర్ అంటే అందరూ గ్రహించే రక్త వర్గం ఏది అంటే ఇక్కడ ఓ గ్రూప్గా పేర్కొనడం అనేటువంటిది జరిగింది అన్నట్టు. నెక్స్ట్ వన్ తీసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఏబిఓ బ్లడ్ గ్రూప్స్ తీసుకున్నట్టు బ్లడ్ గ్రూప్ ఏ, బ్లడ్ గ్రూప్ బి, బ్లడ్ గ్రూప్ ఏబి, బ్లడ్ గ్రూప్ ఓ అని ఇవ్వడం జరిగింది. ఆర్బిసి టైప్ తీసుకున్నట్టయితే ఇక్కడ యాంటీజెన్ ఏ ఉంటుంది ఇక్కడ. అదేవిధంగా మనకు ఇక్కడ తీసుకుంటే బి ఉంటుంది, ఇక్కడ ఏబి ఉంటుంది, ఇక్కడ ఓ తీసుకున్నట్టు. యాంటీబాడీస్ ఇన్ ప్లాస్మా తీసుకుని ప్లాస్మాలో మనకు యాంటీ బి ఉంటుంది ఇక్కడ. అంటే ఏ బ్లడ్ గ్రూప్ కలిగినటువంటి వ్యక్తిలో తీసుకున్నట్టయితే ప్లాస్మాలో మనకు ప్రతి జనకం బి ఉంటుందండి. బి బ్లడ్ గ్రూప్ కలిగిన వ్యక్తిలో మనం తీసుకున్నట్టయితే యాంటీజెన్ ఏ అనేటువంటిది ఉండడం అనేటువంటిది జరుగుతుంది. అదే బి బ్లడ్ గ్రూప్లో తీసుకుంటే యాంటీజెన్ ప్లాస్మాలో యాంటీబాడీస్ అనేటువంటి ఉంటాయంటే ఉండవండి. యాంటీబాడీస్ ఉంటాయండి, ఇక్కడ ఉండవు. యాంటీబాడీ బి ఉంటుంది, ఇక్కడ ఏ ఉంటుంది, ఇక్కడ మాత్రం ఉండవు అన్నట్టు. అదేవిధంగా యాంటీబాడీస్ మనకు ప్రదేహాలు అనేటువంటి ప్లాస్మాలో ఓ బ్లడ్ గ్రూప్లో ఏ ఉంటుంది, బి ఉంటుంది. అదే యాంటీజెన్స్ ఇన్ ఆర్బిసి అంటే ఎర్ర రక్త కణకుడ్యం మీద ప్రతిజనకాలు అనేటువంటి ఏ గ్రూప్లో ఏ ఉంటాయంటే యాంటీజెన్ ఏ ఉంటుంది, బి గ్రూప్లో ఏ ఉంటుంది అంటే యాంటీజెన్ బి ఉంటుంది. అదేవిధంగా బ్లడ్ గ్రూప్ ఏబిలో ఏబి గ్రూప్ కలిగిన వ్యక్తిలో తీసుకుంటే యాంటీజెన్ ఏ ఉంటుంది, బి ఉంటుంది. కానీ ఓ బ్లడ్ గ్రూప్లో మనకు ప్రతిజనకాలు అనేటువంటి ఉంటావా అంటే ఉండవు అని చెప్పాలి. అంటే ఇక్కడ ఏ ఉండవు, ఇక్కడ ప్రతిజనకాలు అనేటువంటి ఉండవు, ప్రతి జనకాలు. మరి అదేవిధంగా ప్రతి దేహాలు అనేటువంటి ఎక్కడ ఉండవు అంటే ఏబి బ్లడ్ గ్రూప్లో ఉండవు. ప్రతి దేహాలు అనేటువంటి ఏబి బ్లడ్ గ్రూప్లో ఉండవు. అదే ఓ బ్లడ్ గ్రూప్లో ఏ ఉండవు, ఇక్కడ ప్రతి జనకాలు అనేటువంటి ఉండవు. కాబట్టి మనం ఏమని పిలుస్తున్నామంటే ఓ గ్రూపునేమో విశ్వదాత అంటున్నాము, విశ్వదాత. ఏబి బ్లడ్ గ్రూప్నేమో విశ్వగ్రహీత అంటున్నాం, విశ్వగ్రహీతగా పేర్కొనడం జరుగుతుంది. అంటే చూడండి, ఇక్కడ ఏ బ్లడ్ గ్రూప్ కలిగిన వ్యక్తిలో ప్రతిదేహం బి ఉంటే బి బ్లడ్ గ్రూప్లో ప్రతిదేహం ఏ ఉంటుంది. అదే ఏబి బ్లడ్ గ్రూప్లో ప్రతిదేహాలు అసలు ఉండవు అన్నట్టు. అదే ఓ బ్లడ్ గ్రూప్లో ప్రతిదేహం ఏ ఉంటుంది, ప్రతిదేహం బి ఉంటుంది. అదే యాంటీజెన్స్ పరిధిలోకి వస్తే ఏ బ్లడ్ గ్రూప్ కలిగిన వ్యక్తిలో యాంటీజెన్ ఏ ఉంటే ప్రతిరక్షకం ఏ ఉంటే బి బ్లడ్ గ్రూప్ ప్రతిరక్షకం బి ఉంటుంది. ఏబి బ్లడ్ గ్రూప్ ప్రతిరక్షకం ఏ ఉంటుంది, ప్రతిరక్షకం బి అనేటువంటిది ఉంటుంది. అదే ఓ గ్రూప్లో తీసుకుంటే ప్రతిరక్షకాలు అనేటువంటి ప్రతి జనకాలు అనేటువంటి ఉంటాయంటే ఉండవని చెప్పాలి అన్నట్టు. అది మనకు తీసుకుంటే ఇక్కడ బ్లడ్ టైప్స్ తీసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఏ పాజిటివ్ అనేటువంటి వ్యక్తి మనకు తీసుకున్నట్టయితే ఏ పాజిటివ్ అంటే ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ తీసుకున్నట్టయితే ఇక్కడ మనం పరిశీలించినట్టయితే మనం ఏ పాజిటివ్ అనే వ్యక్తి ఏం గ్రహించవచ్చు అంటే ఇక్కడ ఏ పాజిటివ్ని ఎవరు గ్రహించవచ్చు అంటే ఏ పాజిటివ్ గ్రహించవచ్చు, ఏబి పాజిటివ్ కూడా గ్రహించవచ్చు అన్నట్టు. అదేవిధంగా ఇక్కడ ఏ పాజిటివ్, ఏ నెగిటివ్, ఓ పాజిటివ్, ఓ నెగిటివ్ని ఎవరు గ్రహించవచ్చు అంటే ఏ పాజిటివ్ గ్రహించడానికి అవకాశం ఉంది అన్నట్టు. అదే ఓ పాజిటివ్ తీసుకున్నట్టయితే ఓ పాజిటివ్, ఏ పాజిటివ్, బి పాజిటివ్. అంటే ఓ పాజిటివ్ తీసుకున్నట్టయితే ఓ పాజిటివ్ గ్రహించవచ్చు, ఏ పాజిటివ్, ఓ పాజిటివ్ని ఎవరో ఓ పాజిటివ్ గ్రహించవచ్చు, ఏ పాజిటివ్ గ్రహించవచ్చు, బి పాజిటివ్ గ్రహించవచ్చు, ఏబి పాజిటివ్ కూడా గ్రహించవచ్చు. మరి ఎవరి నుండి స్వీకరించవచ్చు అంటే ఓ పాజిటివ్ని, ఓ నెగిటివ్ మాత్రమే స్వీకరించవచ్చు ఓ పాజిటివ్ అనే వ్యక్తి.
మరి ఏబీ పాజిటివ్ అనేటువంటి వ్యక్తి రక్తాన్ని ఏబీ పాజిటివ్ మాత్రమే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏబీ పాజిటివ్ తీసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఎవరి రక్తానైనా స్వీకరించవచ్చు, ఎవరి రక్తానైనా. అంటే ఏ కావచ్చు, ఏ పాజిటివ్ కావచ్చు, ఏ నెగిటివ్ కావచ్చు, బి పాజిటివ్ కావచ్చు, బి నెగిటివ్ కావచ్చు, ఏబి పాజిటివ్ కావచ్చు, ఏబి నెగిటివ్ కావచ్చు, ఓ పాజిటివ్ కావచ్చు, ఓ నెగిటివ్ కావచ్చు, ఎవరైనా స్వీకరించు ఎవరిదైనా. ఇక ఓ నెగిటివ్ తీసుకుంటే ఇక్కడ ఓ నెగిటివ్ అనేటువంటి వ్యక్తిని ఎవరైనా స్వీకరించవచ్చు. కానీ ఓ నెగిటివ్ అయినా కంపల్సరీ ఓ నెగిటివ్ మాత్రమే స్వీకరించాలి, వేరే స్వీకరించడానికి అవసరం లేదు. నెక్స్ట్ బి నెగిటివ్ మనం తీసుకున్నట్టయితే ఆయన బి పాజిటివ్, బి నెగిటివ్, ఏబి పాజిటివ్ స్వీకరించవచ్చు, ఏబి నెగిటివ్, ఈ నలుగురు మాత్రమే బి పాజిటివ్ రక్తాన్ని స్వీకరించు. మరి బి పాజిటివ్ అనేటువంటి వ్యక్తి బి పాజిటివ్ మరియు ఓ నెగిటివ్ మరియు ఓ నెగిటివ్, బి నెగిటివ్ మాత్రమే స్వీకరించడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ ఏబి నెగిటివ్ ఎవరెవరు స్వీకరించవచ్చు అంటే ఓన్లీ ఏబి పాజిటివ్, ఏబి నెగిటివ్ మాత్రమే స్వీకరించాలి. ఏబి నెగిటివ్, బి నెగిటివ్ బి పాజిటివ్, బి నెగిటివ్, ఏబి పాజిటివ్, ఏబి నెగిటివ్ మాత్రం స్వీకరించాలి. ఓ నెగిటివ్ది ఎవరైనా స్వీకరించవచ్చు. ఏ నెగిటివ్ది ఏ పాజిటివ్, ఏ నెగిటివ్, ఏబి పాజిటివ్, ఏబి నెగిటివ్. ఏబి పాజిటివ్ ఓన్లీ ఏబి పాజిటివ్ స్వీకరించాలి. బి పాజిటివ్ది బి పాజిటివ్, ఏబి పాజిటివ్ కూడా స్వీకరించడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు.